ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు మరోసారి పోరాటాలకు సిద్ధమవుతున్నారు. జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా పరిషత్ హాల్లో మామిడి రైతులు మహాజన సభ ప్రతినిధులు సమావేశమయ్యారు. మోసపోయిన మామిడి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరించారు. కిలో మామిడికి 8 రూపాయలు, సబ్సిడీ 4 రూపాయలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదని మండిపడ్డారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రతి కిలోకు 8 రూపాయలు ఇవ్వకపోతే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. దాని బిడ్డల మాదిరి సాగుకొని 5 సంవత్సరాలు సాగితేనే ఆ చెట్టు కాపుకు వస్తుంది. అలాంటి కాపుకు వచ్చి 5 సంవత్సరాలు ఎట్టి చాకరీ చేసే రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా దారుణం. వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు రైతు కష్టానికి తగిన గిట్టుబాటు కల్పించి రైతుని ఎందుకు ఆదుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. రకరకాలైనటువంటి ఖర్చులు పెడుతూ మేము రైతులు ఉద్ధరిస్తామని చెప్పే నాయకులు రైతు లేకపోతే 4 రూపాయలు సబ్సిడీ కింద ఇస్తే కంటనీరు దుక్ష కార్యక్రమం తప్ప కడుపులో దుఃఖం ఆరాలంటే ఈరోజు ప్రతి ఎకరాకు కూడా 1,00,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి రైతులు ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఖచ్చితంగా మేము చెప్పడం అంటే ముఖ్యమంత్రి గారు 12 రూపాయలు అనౌన్స్ చేసిన తర్వాత 4+8 వీళ్ళు బోర్డు పెట్టమంటే ఉద్యాన శాఖ బోర్డు పెట్టారు తప్ప ఎక్కడ ఫ్యాక్టరీ యజమానులు కానీ ర్యాంప్ యజమానులు పెట్టలేదు. ఫ్యాక్టరీలో 5 రూపాయలు కూడా ఇచ్చారు, 6 రూపాయలు కూడా ఇచ్చారు, 7 రూపాయలు ఇచ్చారు. ఒక ఫ్యాక్టరీ యజమాని 6 రూపాయలు ఇస్తానంటే అతని మీద అందరూ దాడి చేసి ఎందుకు ఇస్తారు 8 రూపాయలు 5 రూపాయలు ఏంటి అని చెప్పి అతను ఒత్తిడి చేయించి అతని దగ్గర కూడా 6 రూపాయలు ఇప్పించేట్టు చేశారు. అంటే ఇక్కడ సిండికేట్ మాయాజలం ఎంత పనిచేస్తున్న అర్థమవుతుంది. ఫ్యాక్టరీకి పోయి కటింగ్ ఆర్డర్ తీసుకోవాలంటే చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి చాలామంది ఫ్యాక్టరీలు పోలేక ర్యాంపుల దగ్గర వేస్తారు. మేము 4 రూపాయలు ఇస్తాం, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, మీరు 8 రూపాయలు ఇవ్వండి, రైతులు ఆదుకోండి, సంవత్సరం మీకేం కావాలో నేను చేస్తానని చెప్పాడు. మేము కూడా అదే స్టాండ్లో నిలబడుతున్నాము. ప్రతి ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇవ్వాల్సిందే. రైతుకి మేము 6 రూపాయలు ఇస్తాము, 4 రూపాయలు ఇస్తామంటే రైతులు తీసుకొని మేము కాదన్నాం. ఎవరైతే సంఘంగా నిలబడి వస్తారో ఆ రైతుల తరఫున మేము నిలబడి వాళ్ళకి 8 రూపాయలు తీయించేంత వరకు మా సంఘం వెనకడుగు వేయదు. మేము ప్రతి ఒక్క రోజు పోరాటం సిద్ధంగా ఉన్నాము. 8 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే ప్రతి ఒక్కరు.